తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి ఘటనపై వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ భద్రతా వైఫల్యమేనని ఆమె ఆరోపించారు. ఈ దాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని, మోదీ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారని, పెద్ద పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారని షర్మిల గుర్తు చేశారు. ఏటా కోట్లాది మంది పర్యాటకులు సందర్శించే కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆమె ప్రశ్నించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్ గా, ఎంత వైలెంట్ గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్ గా ఉంది. ఆయన భార్యని కలిశాను. మేమేం పాపం చేశామమ్మా అని బోరున ఏడుస్తున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? వెళ్ళిన వాళ్ళు సామాన్యమైన టూరిస్టులే కాకుండా అక్కడ తీర్థయాత్రలకు వెళ్ళిన, అమరావతికి వెళ్ళిన పిల్గ్రిమ్స్ కూడా ఉన్నారు. కాల్పులు జరిపింది నిస్సహాయుల మీద, ఆయుధాలు లేని వాళ్ళ మీద. అలాంటి వాళ్ళ మీద ఇంత క్రూరంగా దాడి చేశారు అంటే అసలు వాళ్ళు మనుషుల కిందికే జమ కట్టడానికి వీల్లేదు. ఇది మన దేశం మీద జరిగిన దాడి. కానీ మన దేశం చివరిలో బార్డర్ లో ఉన్నది జమ్మూ కాశ్మీర్ లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మంది ఏమో టూరిస్టులు వెళ్లే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్ లో ఉన్న ప్రాంతం, ఎంతో మంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం. మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? సెక్యూరిటీ ల్యాప్స్ అనక మరి దీన్ని ఏమనాలి? అంతమంది టూరిస్టులు వెళ్లే ప్రాంతంలో కూడా కాల్పులు జరిపాక 15 నిమిషాల వరకు అసలు ఆర్మీ రాలేదు. అంటే వాళ్ళు ఎంత దూరంలో ఉండాలి? అంటే నిఘా వ్యవస్థ అక్కడ లేనే లేదు. ఒక కన్ను వేసి ఉంచే వాళ్ళు అక్కడ లేనే లేరు. ప్రొటెక్షన్ కోసం ఉండాల్సిన సెక్యూరిటీ కూడా లేరు. దీన్ని సెక్యూరిటీ ల్యాప్స్ అనక, సెక్యూరిటీ ఫెయిలియర్ అనక దీన్ని ఏమనాలి? మరి దీనికి కారణం ఎవరు? ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్ లో చనిపోయారా? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదార్ అని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈ రోజు దేశానికి చేసింది ఏమిటి? ఈ రోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? మోడీ గారు కాదా? అమిత్ షా గారు కాదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ వహించి ఈరోజు మోడీ, అమిత్ షా గారు రాజీనామాలు చేయాలని, రిజిగ్నేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దేశమంతా ఈరోజు దాడి జరగబోతుంది అంటే ఇంటెలిజెన్స్ లేదా అని అడుగుతున్నారు. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని అడుగుతున్నాం. ఇండియన్ ఇంటెలిజెన్స్ దేశ భద్రత కోసం పని చేయాల్సిన ఇండియన్ ఇంటెలిజెన్స్ దేనికోసం పనిచేస్తుంది? దేనికోసం వాడుకుంటున్నారు మోడీ గారు? ఈరోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ అంతా బీజేపీ గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. వాళ్ళ గొంతులు అణచివేయడానికి, అపోజిషన్ పార్టీస్ ని ఏం చేస్తున్నారు అని వాళ్ళని ట్రాక్ చేయడానికి, లేదా క్రిస్టియన్ మైనారిటీలకు గానీ, ముస్లిం మైనారిటీలను గానీ వాళ్ళని అణిచివేయడానికి, దళితులను అణిచివేయడానికి బీజేపీకి ఎక్కడ అపోజిషన్ ఉంటే దానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ ఇవ్వడానికే ఈ రోజు ఇండియన్ ఇంటెలిజెన్స్ పనిచేస్తున్నట్టు లేదా? ఇంత ఘోరంగా ఇంటెలిజెన్స్ లో విఫలమయ్యారు, సెక్యూరిటీ విధించడంలో విఫలమయ్యారు అంటే వీళ్ళంతా ఇంకా అధికారంలో ఉండాలా? మేము చౌకీదారులు అని చెప్పుకుంటున్నారే, మరి ఏమైంది మీ పనితనం? కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి దారుణమని దీన్ని అందరూ ఖండించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉగ్రదాడికి నిరసనగా జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం రాత్రి ఎంపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జేఎన్టీయూ కాలేజీ నుండి భానుగుడి సెంటర్ వరకు జరిగిన ఈ ర్యాలీలో జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశంలో భాగమైన కాశ్మీర్లో సమ్మర్ హాలిడేస్ కోసం చల్లటి ప్రదేశం కోసం వెళ్ళడం కోసం కాశ్మీర్ దుర్మార్గం టెర్రరిస్ట్ అక్కడికి వచ్చి 28 మందిని అంటే మన దేశంలో అల్లరిని లేపడం కోసం తెచ్చిపెట్టడం కోసం మొత్తం అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపేసిన దానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు, అలాగే రాజ్నాథ్ సింగ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, దీన్ని నేను మా జిల్లా అధ్యక్షులు తోట సుధీర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ గారు, అలాగే లాదర్ బాబు గారు, సత్య అండ్ నున్నా దొరబాబు గారు, అలాగే శిరీష గారు, ఇలాగా మొత్తం అందరూ టౌన్లో ఉన్న వాళ్ళు, ఎంజీఆర్ గారు, అలాగే మొత్తం అందరం కూడా దీంతో పాటు శామ్ ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా ఒక బాధ్యతతో అంటే వాళ్ళ ఎంచుకోబోయే పోలీస్ సర్వీస్ని ఇప్పటి నుంచే నిరూపించుకుంటారు. దేశం పట్ల ఉన్న ప్రేమతో వాళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తుంది. ఈ పీస్ ర్యాలీని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శాంతిబద్ధంగా ఒక క్యాండిల్ పీస్ మార్చ్ని పిలుపునిస్తూ ఈ టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని ఖండించడం కోసం ఈ పీస్ మార్చ్ని ఈరోజు కాకినాడలో జేఎన్టీ నుంచి భానుగుడి వరకు చేయడం జరిగింది. సో అలాగే ఈ మార్చ్తో మేమందరం కూడా అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు ఈ తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, అలాగే అందులో ఒక టెర్రరిస్ట్ అన్నాడు వెళ్ళి మీ మోడీకి చెప్పని, ఆ మోడీకి వచ్చి చెప్పారు. ఇప్పుడు రానున్న రోజుల్లో మీరు ఎంత పెద్ద తప్పు చేశారనేది మాత్రం తప్పనిసరిగా మా ప్రధాని నరేంద్ర మోడీ గారు మీకు ధీటుగా రిప్లై ఇవ్వబోతున్నారు. మీరే ఉంటారో, మీ దేశమే ఉంటారో, ఎందుకు ఉన్నామని తెలియని పరిస్థితుల్లోకి తయారు చేయడానికి మా ప్రధాని నరేంద్ర మోడీ గారు సిద్ధమవుతున్నారు. ఆయన తీసుకునే ఏ నిర్ణయానికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎప్పుడు ఆయన వెంటే ఉండే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మా దేశంతో పాటు మేమందరం కూడా ఆయన తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటూ, దాన్ని సమర్థిస్తూ, దానికి మా వల్ల ఏమి చేయాలో అవన్నీ కూడా కంపల్సరీ చేస్తూ, రానున్న రోజుల్లో ఈ తీవ్రవాదం ఉండదు, ఆ పాకిస్తాన్ ఉండదు అనే దిశలో కంపల్సరీగా కఠిన రిప్లై అయితే ఉండబోతుంది. సో ఆ చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఒక 1 మినిట్ మేమందరం ఇక్కడ మౌనం పాటిస్తూ దీన్ని ముగిస్తాం. ఓకే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం మాట్లాడుతూ ఉగ్రవాదులు తమ ఉనికిని చాటేందుకు పర్యాటకులపై తెగబడి 28 మంది ప్రాణాలు బలిగొన్నారన్నారు. పెళ్లై హనీమూన్ కని కాశ్మీర్కు వెళితే కళ్ల ముందే తన భర్తను చంపారని భార్య ఆవేదన చూసిన యావత్ భారత ప్రజానికం దిగ్భ్రాంతికి గురైందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేఎన్వి గోపాలన్ మాట్లాడుతూ ఈ సంఘటన జరగకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందన్నారు. వారి హనీమూన్ కోసం కానివ్వండి, లేదు అందమైన ప్రాంతాన్ని చూడడం కోసం కానివ్వండి, ఇవాళ మన కాశ్మీర్ వెళ్ళడం అన్నది సాంప్రదాయంగా వస్తూ ఉంది. అటువంటి కాశ్మీరు వెళ్ళినటువంటి భారత పౌరుల మీద, టూరిస్టుల మీద, అలాగే విదేశాల నుండి వచ్చినటువంటి టూరిస్టుల మీద కూడా అత్యంత విచక్షణారహితంగా ఉగ్రవాదులు నెట్ట మీద ఉన్న కాల్పులు కాల్చి వారి ప్రాణాలని తీసుకున్నారు. మరి ఒక వారం రోజుల క్రితం వివాహమైనటువంటి నవదంపతుల్లో భర్తని అత్యంత కిరాతకంగా చంపేసిన సంఘటన కూడా ఇవాళ దేశాన్ని కుదిపేసిన సంఘటనగా ఇవాళ ఉంది. ఈ సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే ఈ సంఘటనకి పాల్పడినటువంటి ఎవరైతే ముస్లింలు ఉన్నారో వారిని అత్యంత కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. మరి ఈ మృతులకి సిపిఎం పార్టీ తరఫున తీవ్రమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. వారి కుటుంబాలకి అందరికీ కూడా మనం సానుభూతిని ప్రకటిస్తూ ఉన్నాం. అసలు ఇటువంటి దుర్మార్గ సంఘటనలో అసలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యల్ని తీసుకోవాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ అంతా కూడా కంట్రోల్లో ఉంది, ఉగ్రవాదాన్ని అణిచివేస్తాం, అంతా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇవాళ చెప్తా ఉంది. ఆ ప్రకటనలు నమ్మే అనేక మంది అక్కడికి పర్యటనకి వెళ్తాం, అక్కడికి
చాలా దుర్మార్గమైన పద్ధతిలో విశేషణారహితంగా కాల్పులు కాల్చారు. 28 మంది అక్కడికక్కడే చనిపోయారు. ఇంకొక 25-30 మంది చాలా సీరియస్ కండిషన్లో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం జరుగుతోంది. ఈ ఉగ్రవాదులతోటి ఎందుకు మమ్మల్ని ఎలా చంపావు, ఏమిటి మీ పిచ్చి చర్యలు, నా భర్తనే చంపడం కాదు నన్ను కూడా చంపు, నా బిడ్డను కూడా చంపని చెప్తుంటే మీరు వెళ్ళి మోడీతో మాట్లాడుకోండి, మోడీకి చెప్పండి మేము చేసిన పని అని చెప్పాను. అంటే దాని అర్థం ఏంటంటే ఈ దేశం ఈ ప్రభుత్వానికి సవాల్ విసిరారు, మన దేశంలో మన భారత ప్రజలకు కూడా సవాల్ విసిరారు. రాజకీయ దుర్బుద్ధితో చేసిన పని తప్పితే కాశ్మీర్ని విడగొట్టడం, అక్కడ ఉగ్రవాదాన్ని నిర్మూలించడం కోసం కాదు అనేది ఈ రోజున ప్రత్యక్షంగానే మనకి కనపడుతుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, మోదీ గారు సమాధానం చెప్పాలి, అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజున కాశ్మీర్లో ప్రజలకి, టూరిస్టులకి అందరికీ కూడా మొత్తం ఈ మతోన్మాదుల దుశ్చర్యల నుంచి కాశ్మీర్లో అందరికీ కూడా స్వేచ్ఛగా ఆ రాష్ట్రం తిరిగేదానికి అవకాశం కల్పించాలి. అక్కడ నివసించే అనేక మంది ప్రజలు, లక్షల మంది ప్రజల మీద కూడా ఈ రకమైన పద్ధతిలో వీళ్ళు దాడి చేస్తున్నారు ఈ ఉగ్రవాదులు. అంటే అనేక ప్రాంతాలలో ఉగ్రవాదులు ఇంకా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదాన్ని అణిచివేశాం. ఈరోజు కాశ్మీర్ని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మేము చేసామని చెప్పేదంతా కూడా కేవలం అది వాస్తవం కాదు. కానీ ఈ రోజున కాశ్మీర్ని రక్షించాలి. డెడికేషన్, కమిట్మెంట్ గల టీచర్ సుధారాణి అని పలువురు వక్తలు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిసిపూడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ముదుండి సుధారాణి ఉద్యోగ విరమణ అభినందన సత్కారం గురువారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కేశబోయిన జానకి శ్రీనివాస్, ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులతో మమేకమైన గొప్ప ఉపాధ్యాయుని సుధారాణి అని అన్నారు. ముఖ్య అతిథి ఎంపీపీ ఇందుకూరి శ్రీహరి నారాయణరాజు మాట్లాడుతూ బోధన పట్ల అమిత ఆసక్తి కలిగిన ఉపాధ్యాయుని సుధారాణి అన్నారు. అనంతరం సుధారాణి, గోపాలరాజు దంపతులను ఘనంగా సత్కరించారు. ఇటీవల డాక్టరేట్ తీసుకున్న లయన్ డాక్టర్ గాదిరాజు రంగరాజును కూడా సత్కరించారు. ఈ కలిసిపూడి గ్రామంలో చేసి రిటైర్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ ఫస్ట్ రిటైర్మెంట్ నాదే అని అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. ఇంకా మిగిలిన జీవితం అంతా పరమాత్మ సన్నిధిలో చేరుకుని ఆధ్యాత్మికంగా ఎదిగి ఆ రకంగా నేను సాగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. మండల పరిషత్ నుంచి మంచి టీచర్ వెళ్ళిపోవటం మాకు చాలా బాధగా ఉంది. ఈ మహిళా ఉద్యోగులు అంటే మాకు చాలా గౌరవం అండి. ఎంచేతనంటే వారు ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లలు మరి కాన్వెంట్ చదివించుకుంటూ కాన్వెంట్కి పంపటం, మళ్ళీ మీరేమో స్కూల్కి రావటం, మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాడు పిల్లల్ని సరిదించుకుంటూ మరి అలాగే చేయటం అంటే చాలా మహిళా ఉద్యోగులకు చాలా ఇబ్బంది. అయినా కానీ మరి ఇవాళ అలాగే సంతోషంగా రిటైర్ అవుతున్నారంటే మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి ఈ కార్యక్రమంలో గోపాలరాజు గారు ఉన్నారు. మరి ఆయన అంటే మాకు చాలా గౌరవం. శివరామరాజు, గోపాలరాజు గారు, ఇలా రంగరాజు గారు ఉన్న నా బంధువుల కంటే నేను ఉపాధ్యాయులతో ఎక్కువ కాలం గడుపుతాను నేను. అంటే నాకు ఉపాధ్యాయులు అంటే చాలా గౌరవం. అంచేత మాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులు ధన్యవాదాలు తెలుపుకుంటాను. నేను ఫస్ట్ విజిట్కి వెళ్ళింది మాడంగా స్కూల్కి వెళ్ళాను. నేను ఎంఈఓగా డ్యూటీ తీసుకున్న తర్వాత అక్కడ రికార్డ్స్ మేము వెళ్ళిన తర్వాత ఆ రికార్డ్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అన్నీ రెడీ చేసుకున్నారు. ఏ వర్క్ అయినా సరే అంతే, ఎంత టెన్షన్ పెట్టినా కానీ చాలా అప్ టు డేట్గా అన్నీ, ఏదైనా విషయం తెలియకపోయినా అడిగి తెలుసుకుని మరీ చేసేవారు. ఒకసారి విఆర్ఎస్ తీసుకుంటాను మేడం గారు అని 4 నెలలు 5 నెలల క్రితం నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను మేడం గారు ఇప్పటివరకు బాగానే చేశారు కదా, ఈ 4 months ఏదో రకంగా చేసేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదులేండి, ఏదైనా వస్తే నేను చూసుకుంటాను మేడం గారు అంటే అసలు నా మాట కాదనకుండా కంటిన్యూ చేసి ఇప్పటి వరకు సర్వీస్ చేశారు. దానికి ఆ టీచర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక రేపటి నుంచి కూడా మిగిలిన జీవితం కూడా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజా చైతన్యానికి ప్రామాణికంగా నిలిచేవి నాటికలే. భీమవరంలో జాతీయ స్థాయి నాటికల పోటీలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, జిల్లా కలెక్టర్ నాగరాణి. దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. వైసీపీ ప్రజాప్రతినిధుల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి విమర్శలు. పహల్గాం దాడి కేంద్రం వైఫల్యమేనన్న షర్మిల. కాశ్మీర్ వంటి సున్నితమైన ప్రాంతంలో భద్రతా లోపం ఎందుకు తలెత్తిందని ఆగ్రహం.
వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.